ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే, స్టేట్కు మినిస్టర్ అయినా ఆ నియోజకవర్గంపైనే ఆయన ఫోకస్. రాష్ట్ర రాజకీయాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు ఆ మినిస్టర్. ఆ నియోజకవర్గాన్ని ఒక సిరిసిల్ల, ఒక సిద్దిపేట తరహాలో మోడల్ కాన్స్టిట్యూయెన్సీగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలప్పుడే రాజకీయం, ఇప్పుడంతా అభివృద్ధి పదం అంటున్నారు అమాత్యులు. భారీగా నిధులు తీసుకొస్తూ నియోజకవర్గ పనులను స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పనుల్లో వేగం పెంచాలని అధికారులకు క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చారట. దీంతో ఇప్పుడు ఆ నియోజకవర్గ అభివృద్ధి హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ అసలు ఆ మినిస్టర్ ఎవరు? ఆ అసెంబ్లీ సెగ్మెంట్ ఎక్కడ? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంథెన నియోజకవర్గానికి ప్రత్యేకమైన రాజకీయ గుర్తింపు ఉంది. మాజీ ప్రధాని పివి నరసింహారావు నుంచి ప్రస్తుతం మంత్రి శ్రీధర్ బాబు వరకు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన నాయకులు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేశారు. ఇప్పుడు అదే మంథెనని రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా మార్చాలనే లక్ష్యంతో మంత్రి శ్రీధర్ బాబు ముందుకు వెళుతున్నారట. రాష్ట్ర కేబినెట్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న తన నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తూ రోడ్లు, ఆస్పత్రులు, మున్సిపల్ భవనాలు, మౌలిక వసతుల అభివృద్ధిపై ఫోకస్ పెంచారట. ఇప్పటికే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు పూర్తయ్యాయి. మరికొన్ని పనులు వేగంగా కొనసాగుతున్నాయని సమాచారం. అభివృద్ధి పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదనే ఉద్దేశంతో మంత్రి శ్రీధర్ బాబు ఇటీవల స్వయంగా మంథనిలో పర్యటించి పనుల పురోగతిని సమీక్షించారట. ఎక్కడ పని ఆగింది, ఎందుకు ఆలస్యమవుతోంది, వెంటనే పూర్తి చేయాలంటూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట. ప్రత్యేకంగా ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులు త్వరగా పూర్తి కావాలనే ఉద్దేశంతో మంత్రి డైరెక్ట్ మానిటరింగ్ చేస్తున్నారని స్థానికంగా చర్చ నడుస్తోంది. అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడబోమనే సంకేతాలను కూడా ఆయన ఇచ్చారట. గతంలో కూడా మంత్రిగా ఉన్న సమయంలో మంథనికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చిన శ్రీధర్ బాబు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో మరింత దూకుడుగా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. మంథనని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మంత్రి శ్రీధర్ బాబు నిరంతరం ఫాలో అప్ చేస్తున్నారట. ప్రజలకు అవసరమైన ప్రతి అంశాన్ని గుర్తించి అధికారులు స్థానిక నాయకత్వంతో సమన్వయాన్ని పెంచుతూ పనులు వేగవంతం చేయాలని సూచిస్తున్నారట. గతంలో గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలు ఎలా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయో అదే స్థాయిలో మంథనని కూడా అభివృద్ధి చేయాలనే విజన్తో శ్రీధర్ బాబు ముందుకు వెళుతున్నారనే చర్చ రాజకీయ వర్గాలు సాగుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో బిజీ షెడ్యూళ్లు ఉన్నప్పటికీ మంథని అభివృద్ధిపై మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. భారీ నిధులు, నిరంతర సమీక్షలు, పనుల్లో వేగం, ఇవన్నీ ఇప్పుడు మంథని రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.